నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడు నిత్యోత్సవ ప్రియుడు. స్వామివారి వైభవాన్ని తనివితీరా చూడాలంటే ఈ జన్మ చాలదు. ఆ దేవదేవుని లీలలు మానవ కోటికి అర్థం కానివి. కలియుగంలో ధర్మ సంస్థానార్థం వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడికి నిత్య వార పక్ష మాస సాలకట్ల ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది టీటీడీ. ఈ ఉత్సవాల్లో నేత్రపర్వంగా కనువిందు చేసేదే శ్రీ పద్మావతి పరిణోత్సవాలే. శ్రీవారిని నవవరుడిగా, శ్రీ పద్మావతి దేవిని నవవధువుగా పరిణయం వేదికలు వచ్చి అమ్మవార్లతో ఆటలాడిన దృశ్యాలను చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసినట్లే అంటున్నారు వేద పండితులు. శ్రీ పద్మావతి పరిణోత్సవాలపై V7 సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. అనంత భక్త కోటికి సర్వ జగత్ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వరుడు శేషాద్రి నిలయంపై వెలిశారు. శ్రీ మహాలక్ష్మి విరహితుడైన శ్రీనివాసుడు పద్మావతిని పరిణయం ఆడారట. సుమారు 5000 ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుని నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు రోజు ఒకరోజు, తర్వాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలో పరిణోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి పరిణోత్సవాల సందర్భంగా మే 6 నుండి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది. स्वामी उनकी लाइन में स्वामी Wow.
శ్రీవారి ఆలయంలో వైశాఖ మాసంలో 3 రోజుల పాటు మే 6, 7, 8వ తేదీలు పద్మావతి పరిణయోత్సవాలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి పద్మావతి పరిణయార్థమే భూలోకానికి వచ్చి పద్మావతి అమ్మవారిని వైశాఖ శుక్ల దశమి శుక్రవారం నాడు వివాహం చేసుకున్నట్టు పురాణాల్లో చెప్పబడి ఉంది. ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఈ పద్మావతి పరిణయోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. పల్లకీలో అమ్మవార్లు వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో గల పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. అక్కడ అమ్మవార్లు ఒకవైపు, స్వామివారు ఒకవైపు ఎదుర్కోల పద్ధతిలో పూపంతుల పరివర్తనము, మాలా పరివర్తనము, స్వామివార్లకి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, చతుర్వేదాలు, మంగళవాద్యాల నడుమ వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు కర్పూర నీరాజనంతో మొదటి రోజు పూర్తవుతాయి. రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బయలుదేరుతారు. మలయప్ప స్వామివారు అశ్వవాహనం పైన వేంచేస్తారు. అమ్మవార్లు పల్లకీలో వేంచేస్తారు. పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. పూబంతుల పరివర్తన, మాలా పరివర్తన, నూతన పట్టు వస్త్రాల సమర్పణ, వేదనాద మంగళవాద్యాల మధ్య వైభవంగా చతుర్వేదాల మధ్య కర్పూర నీరాజనంతో రెండవ రోజు పద్మావతి పరిణయోత్సవం పూర్తవుతుంది. మూడో రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనం పైన వేంచేస్తారు. అమ్మవార్లు పల్లకీలో వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. మాలా పరివర్తనము, పూబంతుల పరివర్తనము, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారి యొక్క అమ్మవార్లను చెంతకు చేర్చి వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు, చతుర్వేద పారాయణాలు, మంగళవాద్యాలు, కర్పూర నీరాజన నడుమ మూడో రోజు పద్మావతి పరిణయోత్సవాలు పూర్తవుతాయి. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు ఈ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి. భక్తులందరూ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యి ఈ పద్మావతి పరిణయోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుని సకల శుభాలు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గంగజాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న తాతాయిగుంట గంగమ్మ జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లు, ఇందిరా మైదానం, క్యూ లైన్లు, పొంగల కొరకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగజాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని అన్నారు. దర్శనానికి అనుమతించే ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం, వీఐపీలు వెళ్లే క్యూ లైన్లను పక్కాగా చేయాలని అన్నారు. దర్శనానంతరం భక్తులు వెలుపలకు వెళ్లే ర్యాంప్, క్యూ లైన్లను ఆర్ఎండ్బీ అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసే మార్గం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ భక్తుల మధ్య తోపులాట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆలయంలోని పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి శుభ్రంగా ఉంచాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. తుడా కార్యాలయంలో వీఐపీల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. మిగిలిన వాహనాలు లోనికి రాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ఇందిరా మైదానంలో సాంస్కృతిక ప్రదర్శనలకు అనువుగా ఏర్పాట్లు చేయాలని తుడా అధికారులను ఆదేశించారు. పొంగలు పెట్టే మార్కెట్లో తగు ఏర్పాటు చేసి నీరు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు సాయంత్రంలోపు పూర్తి కావాలని అన్నారు. కమిషనర్ వెంట రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఆలయో జయకుమార్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఉత్సవ కమిటీ సభ్యులు మహేష్ యాదవ్, టీటీడీ, తుడా నగరపాలక సంస్థ, పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది. మే 12, 13 ముఖ్యం కాబట్టి దానికి సంబంధించిన మనం పబ్లిక్ మూమెంట్, అక్కడ తొక్కిసలాటలు, తాకిడి లేకోకుండా భద్రంగా అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నాము. ప్రజలు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆ 2 రోజుల్లో కూడా కొన్ని ఏరియాస్ డెసిగ్నేట్ చేసి పొంగల్ ఎక్కడ చేసుకోవాలి, అలాగే స్లాటరింగ్ ఎక్కడని ఏరియాస్ కూడా డెసిగ్నేట్ చేస్తాము. అక్కడ శానిటేషన్ వాళ్ళు ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు. ఆ ఏరియాస్లోనే చేసుకుంటే మిగతా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఉంటే ట్రాఫిక్తో సహా ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాస్ డెసిగ్నేట్ చేసి సైన్ బోర్డ్స్ కూడా పెడతాము. ఆ 2 రోజులు కూడా దానికి కోఆపరేట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై, టాయిలెట్స్ అన్ని చోట్ల పెడతాము. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా గుడి లోపల పెట్టి సీసీటీవీ కెమెరాస్ ఇన్ అండ్ అవుట్ కూడా పెడుతున్నాము. ఏ ఇబ్బంది లేకోకుండా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. బటర్ మిల్క్, వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ పిల్లలు ఎవరైతే ఉంటారో
సో వాళ్ళకి సంబంధించి కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ కూడా పిల్లలు వృద్ధులు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని రావాల్సి ఉంటుంది. టోటల్ 150 1 పరంగా ఈ మే 6 నుంచి మే 14 వరకు అండ్ ముఖ్యంగా 12, 13, 14 వరకు 24 hours డ్యూటీస్ వేసాము. మే 12 వరకు మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 10 వరకు 2 shifts డ్యూటీస్ వేయడం జరిగింది. సో 150 మెంబర్స్ని మనం బయట కూడా వేరే అవుట్సోర్సింగ్లో తీసుకొని 150 మెంబర్స్ శానిటేషన్ డ్యూటీస్ పెట్టాము. ఎప్పటికప్పుడు క్లీన్ చేయడము, అక్కడ ఏ శానిటేషన్ ఇబ్బంది లేకోకుండా, సిటీలో కూడా ఇబ్బంది లేకోకుండా చూసుకుంటాము. లక్ష్యంతో ముందుకు వెళ్తే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సంకల్ప దీక్ష ఉంటే చాలు, ఎంతటి కష్టాన్నైనా దాటుకొని విజయానికి బాటలు వేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. ఒక ఓటమికి కృంగిపోయినా, ఒకే ఒక గెలుపుకు మురిసిపోయినా పతనం ప్రారంభమనే చెప్పాలి. కానీ నేటి యువతరం లక్ష్య సాధన కోసం ఎంత దూరమైనా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అమ్మా నాన్నల వద్ద సహకారం, గురువుల వద్ద సరైన బోధన, సలహాలు ఉంటే చాలు, ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు. లక్ష్యాలు, ఆశయాలు వేరైనా విజయానికి మార్గం మాత్రం శక్తి సామర్థ్యాలు కూర్చి శ్రమించక తప్పదు. ఒక లక్ష్య సాధన, ఓవైపు తల్లిదండ్రుల ఆశలు, మరోవైపు గురువు సంకల్పం అన్నీ నెరవేరాలని ఓ చిన్నారి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చింది. సంకల్పం, కృషి, శ్రమతో పాటుగా స్వామివారి ఆశీస్సులు ఉంటేనే విజయం సాధ్యమంటూ నమ్మింది. ఆ దేవదేవుని వద్దే తన విద్యను ప్రదర్శించి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆ చిన్నారి ప్రదర్శించిన విద్య ఏంటంటే, కాకినాడకు చెందిన 14 ఏళ్ల చిన్నారి రికార్తి చైత్ర జవాస్కి శ్రీవారి దర్శనం తిరుమలకు చేరుకుంది. చక్కగా కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది. తల్లిదండ్రుల ఇష్టమే తన ఇష్టంగా భావించిన చైత్ర యోగాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. యోగాను పాఠశాలలో ఫిజికల్ ట్రైనర్గా శిక్షణ ఇస్తున్న టీచర్ మృదుల చిన్నారి చైత్రకు మొదట యోగా నేర్పింది. అనంతరం యోగా అకాడమీలో శిక్షణ ఇస్తున్న దుర్గాప్రసాద్ ట్రైనింగ్తో యోగాను సులువుగా నేర్చుకుంది. కష్టమైన ఆసనాలు సైతం చాలా సులువుగా సెకండ్ల వ్యవధిలో వేస్తుంది చైత్ర. దీంతో చైత్ర యోగాను నిత్య సాధన చేస్తూ వస్తోంది. ఇక ఆర్థిక ఇబ్బందులున్న చైత్ర ప్రతిభను చూసిన తల్లిదండ్రులు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. గురువు, అమ్మా నాన్నల చైత్ర సాధన కోసం ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. వారి చొరవతో యోగాలో నేషనల్ మెడల్ సాధించి గురువు, తల్లిదండ్రులకు డెడికేట్ చేయాలని చరిత్ర కోరుతోంది. నేషనల్ వరకు వెళ్లేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దయ అవసరమని తిరుమలలోని స్వామివారి ఆలయం వద్ద యోగాసనాలు వేసింది. చైత్ర వేసిన క్లిష్టమైన ఆసనాలు చూసి భక్తులు కూడా షాక్ అవ్వడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు, తాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్టీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం హన్సల్, ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశీతో పాటు డీఆర్ఓ నర్సింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధికారులతో కలిసి 11, 27వ డివిజన్ పరిధిలోని చిన్న కాపు వీధి, పెద్ద కాపు వీధి, తాతానగర్లోని సోమవారం ఉదయం దగ్గరుండి పర్యవేక్షించారు. ఆదివారం కురిసిన వాన, గాలికి నేలకూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలను త్వరగా తొలగించాలని, డ్రైనేజ్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృక్షాలు, మొక్కలు, విద్యుత్ స్తంభాలు, కారు, ఆటోలు, షాపులు ధ్వంసమైన వాటిని పరిశీలించారు. వీఆర్ఓతో మాట్లాడి షాపుల వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం దాదాపు 2 గంటలు గాలి, వర్షము, వడగండ్ల వాన 2 గంటలు దాదాపుగా తిరుపతి నగరం అంతా బీభత్సం సృష్టించింది. పలు చోట్ల పెద్ద పెద్ద వృక్షాలన్నీ తెగి పడిపోవడము, ట్రాఫిక్ అంతరాయం, అట్లాగే వాహనదారుల మీద కూడా పడిపోవడం, వాళ్ళకి ఇంజురీస్ అవ్వడము, ప్రైవేట్ వాహనాల మీద పడిపోవడం, ఇలా అన్ని చోట్ల జరగడము. అట్లాగే విద్యుత్ అంతరాయం కూడా జరిగింది. చాలా చోట్ల పోల్స్ డ్యామేజ్ అయ్యాయి, వైర్స్ కట్ అయ్యాయి. సో ఇవన్నీ వెంటనే స్థానిక నాయకులు, అధికారులతో సమన్వయం చేసుకొని
వెంటనే రీస్టోరేషన్ యాక్టివిటీస్ని అన్నీ స్టార్ట్ చేసి దాదాపుగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం కానీ అట్లాగే లైన్ ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ వర్క్స్ కానీ వెంటనే చేయడం జరిగింది. సో ఇవాళ కూడా ఆ పనులు జరుగుతున్నాయి. పెద్దకాపు లేఅవుట్ల 2 వీధులలో కూడా దాదాపుగా పోల్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి కాబట్టి న్యూ పోల్స్ వేయాల్సి వచ్చింది. సో ఇంకొక 5-6 అవర్స్లో ఇక్కడ కూడా అన్ని ఎలక్ట్రిసిటీ పనులు కూడా అన్నీ రీస్టోర్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 3 రోజులు కూడా ఇటువంటి వాతావరణం ఉంటుందని ఒక ఫోర్కాస్ట్ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుపతి ప్రజలందరూ కూడా అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా 4 తమ సమస్యలు తెలపగా 42 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణలు పాల్గొని అనాథ శవాలను తరలించేందుకు వాహనం ఏర్పాటు చేయాలని కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవానీ నగర్ నందు యూడీఎస్ బ్లాక్ అయి రోడ్లపై నీరు వెళ్తున్నాయని, పరిష్కారం చూపాలని, మాస్టర్ ప్లాన్ రోడ్లలో డివైడర్లలో ఉన్న మొక్కలకు నీరు పెట్టాలని, రోడ్లకు ఉన్న బోర్డులు సరిచేయాలని, డబుల్ డెక్కర్ బస్సు వినియోగంలోకి తీసుకురావాలని, తిమ్మినాడుపాలెం రోడ్డు పక్కన చిన్న షాపు ఉందని, అక్కడికి చేరిన కొంతమంది అంబేద్కర్ విగ్రహం వద్ద మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ బంకును తొలగించారని, కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇప్పించాలని, తమ ఇంటి పక్కన స్థలంలో కోర్టులో ఉందని, అయినా గోడ నిర్మిస్తున్నారు, పరిశీలించాలని, టీకే స్ట్రీట్ నందు చెత్త వేస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, కేబీ లేఅవుట్ నందు నగరపాలక సంస్థ స్థలం అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వస్తున్నాయి, శుభ్రం చేయాలని, రాఘవేంద్ర నగర్ నందు ఇంటి పక్కన కులీన వ్యర్థాలు వేస్తున్నారు, పరిష్కరించాలని, ఎస్కే ఫాస్ట్ ఫుడ్ పక్కన సందులో చెట్టు కొమ్మలు ఎక్కువగా ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది, పరిష్కరించాలని కోరారని అన్నారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలని కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువాన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవులు తదితరులు ఉన్నారు. తిరుపతి రూరల్ మండలంలో 2,23,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం తిరుపతి రూరల్ మండల అభివృద్ధి కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూరల్ మండలంలో పంచాయతీలలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, యూడీఎస్, డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, మటన్ భూములు, ఇతర సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి త్వరగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజలందరికీ వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై అవగాహన కల్పించాలని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలకు ఉపాధి అవకాశాలలో భాగంగా 5,000 కుట్టు మిషన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అలాగే స్వర్ణముఖి నదిలో ఆక్రమణ కట్టడాలను, లేఅవుట్లను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. జాతీయ పురస్కారం అందుకున్న చెర్లోపల్లి సర్పంచ్ పోలినేని సుభాష్ని ఈ సందర్భంగా శాలుతో సత్కరించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఎస్టిమేట్ చేసినాము, చేసేసినాము, వర్క్ చేయడానికి కూడా ప్రొసీజర్ చేసిన సెక్రటరీ గారు సర్పంచ్ మాకే నిలువ ఉంటుంది ఇక పంచాయతీలలో. అంటే ఒకటి సర్పంచ్ మీకు ఏదైనా డౌట్ ఉంది, నా నెంబర్ ఉంది, నేను ఉదయం చేసి ఉంటా కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా రాజ్యాంగబద్ధంగా కుల జనగణన రిజర్వేషన్లు చేస్తుండటంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గల్లి మత్సూదన్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. భూమండలం ఏర్పడిన తర్వాత సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని చెప్పుకుంటుంటాం. మనం అంతా ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగం ఏర్పడిన తర్వాత రాజులు పరిపాలించారు. రాజులు అయిపోయినాక బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు ఈనాటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మనకి స్వతంత్రం, ఇండిపెండెన్స్ అనేది మధ్యలో ఒకటి వచ్చింది. బ్రిటిష్ వారు వెళ్ళిపోయి తరిమి కొట్టిన తర్వాత 1904లో. దీనికి నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే అప్పట్లోనే 1931లోనే బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారనేది ఏర్పాటు లెక్కలకించడం జరిగింది. ఆ తర్వాత 75 సంవత్సరాలు గడుస్తుంటే ఈరోజు భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన కాటి నుంచి మొట్టమొదటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయము కులగణం అంటే సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా
భారతదేశంలో ఉన్నటువంటి జనాభాని అలాగే కులాన్ని గణనం చేయాలని నిర్ణయం తీసుకోవడం, యావత్ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు, బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు అందరూ కూడా దీన్ని హర్షించడం జరిగింది. ఈ యొక్క కులగణన అలాగే జనగణన వలన ఈ దేశానికి ఇక్కడ ఉన్న భారతీయులకి ఏంటి లాభం అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఒక కులగణనం చేయాలంటే అత్యధిక బడ్జెట్ కూడా అవసరమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారని ప్రతి ఒక్కరు చెప్తుంటారు కదా. రాజ్యాంగం అంటే ఏంటి? స్వతంత్రం వచ్చినాక ఈ రాజ్యాంగానికి ఉన్న హక్కులేంటి? ఈ రాజ్యాంగం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఇక్కడ ఉన్నాయి మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు తగిన వేషధారణ ఉంది, భాషలు వేరుగా ఉన్నాయి, వస్త్రధారణలు వేరుగా ఉన్నాయి, తిండి పదార్థాలు కూడా వేరుగా ఉన్నాయి. ఇలాంటి విధంగా భారతదేశంలో ఈరోజు మొత్తం యావత్ ఒక్కసారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా జనాభా దామాసా ప్రకారం మా జనాభా ఎక్కువ ఉంది, రాజ్యాంగం ప్రకారం మాకు న్యాయం జరగడం లేదని ఎన్నో యుద్ధాలు, పోరాటాలు, ధర్నాలు చేసిన మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాకపోతే అప్పట్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 15/4, 16/4, 340 ఏం సూచిస్తుందంటే జనాభా దామాష ప్రకారము బీసీలకి రిజర్వేషన్ని అలాగే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా కల్పించాలని ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ రాజ్యాంగం అంటే సామాజిక న్యాయంతో పాటు సరి సమానత్వమైన హక్కులు చేకూరినటువంటిది రాజ్యాంగం. సో దీన్ని ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు దీని గురించి పోరాటం చేయబడింది. కాంగ్రెస్ అయిన నెహ్రూ గారు ఏమో దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన గెలిస్తే ఈ దేశం ఏమవుతుందని ఆయన ఓడించడం కూడా జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. సరేనా? ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అంటే మనం చూస్తున్నాం. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు కానీ మన పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? మేమే మొట్టమొదట కులగణన చేశాము, మేమే మొదటి స్టెప్ అంటున్నారు. మిత్రమా, మీ అందరికీ మేము ఒకటే చెప్తున్నాం. దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారికంగా, సామాజికంగా, సామాజికంగా ఈరోజు దేశవ్యాప్తంగా సెన్సస్ డిపార్ట్మెంట్ తరఫున రాజ్యాంగబద్ధమైన తొలి అడుగు ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే 2018లో కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. అప్పుడు మన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా 2022లో మేము సెన్సస్ని తీస్తున్నాం, జనగణనలు తీస్తున్నాం. ఎప్పుడో 1931లో బ్రిటిష్ వాళ్ళు తీశారు. ఆ తర్వాత 2011లో ఒకసారి సెన్సస్ తీశారు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అది ఎవరి ద్వారా తీసింది? ఆ లెక్కలన్నీ గ్రామీణ అభివృద్ధినో పట్టణాభివృద్ధి సంస్థలు ఉంటాయి, తుడానో విలేజ్ డెవలప్మెంట్ అధికారులు, వాళ్ళతో సెన్సస్ చేసింది. అది ఎంత మాత్రం అక్యురేట్గా ఉన్నాయి, ఏమున్నాయో వాళ్ళు ఎందుకు తీశారో దాన్ని ఎవరికి చూపించారో ఇంతవరకు బయట పెట్టలేదు. ఆ సెన్సస్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి ఎప్పుడో చేస్తుండాలి. కానీ ఇప్పుడు ఒక్కటైతే హర్షించాల్సిన విషయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో మల్లికార్జున ఖార్గే గారు, ఎవరు మంచి పని చేసినా మనం మద్దతు తెలపాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.